సో ఈరోజు క్లాసులో టాలీ ఎలా ఓపెన్ చేయాలి, అలాగే కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలో చూద్దామండి. సో టాలీ ఓపెన్ చేయడం ఏమీ ఉండదండి, వెరీ సింపుల్. మీకు డెస్క్టాప్ మీద టాలీ ప్రైమ్ ఉంటుంది, దాని మీద డబల్ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా లోడ్ అవుతుంది మనకి టాలీ ప్రైమ్. సో ఎప్పుడైతే లోడింగ్ కంప్లీట్ అయిందో ఇక్కడ మనకి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెంటనే మనకి గేట్ ఆఫ్ టాలీ అని చెప్పి ఓపెన్ అవుతుంది. సో ఇది కంపెనీ ఓపెన్ చేయడం. మరి క్లోజ్ చేయడం ఎలా అంటే కీబోర్డ్లో ఎస్కేప్ నొక్కితే, కీబోర్డ్లో ఎస్కేప్ నొక్కినట్టయితే మనకి క్విట్ ఎస్ఆర్నో అని వస్తుంది కదా, మీరు ఎంటర్ చేసినట్టయితే సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చేస్తారండి. సో ఇది ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. సో వన్స్ నేను మళ్ళీ అగైన్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి మీరు నోట్బుక్లో. సో లోడింగ్ అవుతుంది టాలీ ప్రైమ్. సో ఎప్పుడైతే లోడింగ్ అయిపోయిందో ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఉంది కదండి, ఇది ఫ్రీ టైప్ మాట. సో మీరు దీంట్లోకి వెళ్ళి ఎంటర్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేయాలి అంటే 2 వేస్ ఉంటాయండి. చూడండి, కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్లోకైనా వెళ్ళొచ్చు. క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం కనిపిస్తుంది, చేంజ్ కంపెనీ, తర్వాత క్రియేట్ కంపెనీ క్లిక్ చేసినట్టయితే సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇంకో వే కూడా ఉంటుంది అండి. ఫస్ట్ ఈ వే క్రియేట్ చేస్తాను, సెకండ్ వే ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. సో ఈ ఫస్ట్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చైతన్య. సో చైతన్య అండ్ కో అనే కంపెనీ నేను క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్ చేసుకొని రండి. ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి, చెప్పడం మర్చిపోయాను. మెయిలింగ్ నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అదే వస్తుందండి. సో అడ్రస్ ఏదైతే ఆ అడ్రస్ ఇచ్చేసేయండి. సో నేను అడ్రస్ వైజాగ్ అని ఇచ్చాను. ఎంటర్ చేస్తే స్టేట్లోకి వచ్చాం. మనకి రైట్ సైడు లిస్ట్ కనిపిస్తుంది స్టేట్స్. సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ని సెలెక్ట్ చేయండి. అలాగే పిన్ కోడ్, మీ ఏరియాకి సంబంధించిన పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ టెలిఫోన్ నెంబరు ఎంటర్ చేయండి. సో మీ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ సంథింగ్ ఉంటుంది కదా కంపెనీకి సంబంధించి, అది ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను abc@gmail.com అని తీసుకుంటున్నాను. అలాగే వెబ్సైటు www. మీ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ని ఎంటర్ చేయండి. అలాగే మనకి ఫినాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో మనం ప్రజెంట్ 24లో ఉన్నాం కాబట్టి 1st ఏప్రిల్ 2024. అండ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్లో కూడా ఆ డేట్ని తీసుకోండి. ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్ చేస్తే మనకు లాస్ట్లో అడుగుతుంది యాక్సెప్ట్ ఎస్ఆర్నో. సో ఎప్పుడైతే కంపెనీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసామో యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది, అప్పుడు మీరు ఎంటర్ చేయండి. చైతన్య అనే కంపెనీ మీద ఒక కంపెనీ క్రియేట్ అవుతుంది టాలీలో. చూడండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ పైన గమనిస్తే చైతన్య అండ్ కో అని వచ్చింది. సో ఇలా ఈ సెట్టింగ్స్ అనేవి మనం డెప్త్ వెళ్ళాక చెప్పుకుందామండి. ప్రజెంట్ సేవ్ చేయడానికి షార్ట్కట్కి Ctrl+A. ఈ స్క్రీన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు Ctrl+A క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది. సో ఇది 1 వే. ఇదిగోండి నేమ్ ఆఫ్ కంపెనీస్లో ఇటు సైడు మనకి నేమ్ ఆఫ్ కంపెనీస్లో చైతన్య అండ్ కో అనే కంపెనీ క్రియేట్ అయింది. ఇది ఫస్ట్ వే కంపెనీ క్రియేట్ చేయడానికి. లేదు ఇది నాకు లెంతీగా ఉంది అనుకుంటే ఇంకొక సింపుల్ వే ఉంటుందండి. ఇక్కడ చూడండి, కంపెనీ అని చెప్పి మీకు పైన కనిపిస్తుంది, దీనికి షార్ట్కట్కి Alt+K. మీరు కీబోర్డ్లో Alt+K క్లిక్ చేసినా పర్వాలేదు, మౌస్తో ఇలా కంపెనీ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఇక్కడ చూడండి మనకి క్రియేట్ అని కనిపిస్తుంది, ఈ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్, సేమ్ అప్లికేషన్ మనకు ఆ విధంగానే ఓపెన్ అవుతుంది. సో కృష్ణ అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. మెయిలింగ్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. అడ్రస్, మీ అడ్రస్ అంటే కంపెనీ అడ్రస్ అనేది ఇవ్వండి. ఓకే, డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. పిన్ కోడ్, ల్యాండ్లైన్ నెంబర్ కానీ పిన్ కోడ్ నెంబర్ కానీ. పిన్ కోడ్ ఇచ్చేసాను. టెలిఫోన్ నెంబర్ సంథింగ్, అలాగే ఏదో ల్యాండ్లైన్ నెంబరు, మొబైల్ నెంబరు రఫ్గా ఇచ్చేసేయండి. నేను రఫ్గా ఇచ్చేస్తున్నాను. అలాగే ఈమెయిల్ ఉంటే ఈమెయిల్, వెబ్సైట్ ఉంటే ఆ కంపెనీకి వెబ్సైట్ ఉంటే వెబ్సైటు,
అలాగే ఫినాన్షియల్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ టు మార్చ్ 31st అంటాం. కాబట్టి ఇక్కడ 1st ఏప్రిల్ తీసుకోండి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్లో కూడా 1st ఏప్రిల్ తీసుకోండి. ఎంటర్ చేస్తే లాస్ట్లో యాక్సెప్ట్ అడుగుతుంది. కంపెనీ ఏమని ఇచ్చానంటే కృష్ణ. ఎప్పుడైతే ఎంటర్ చేశానో కృష్ణ పేరు మీద ఒక కంపెనీ క్రియేట్ అవుతుంది. ఇదిగోండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. పైన మీరు గమనిస్తే కృష్ణ. ఎప్పుడైతే ఈ డైలాగ్ బాక్స్ వచ్చిందో కంట్రోల్ ఏ, సేవ్ షార్ట్ కట్కి కంట్రోల్ ఏ. మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే చూడండి, కృష్ణ అని చెప్పి కంపెనీ కనిపిస్తుంది. సో ఈ విధంగా కంపెనీ అనేది క్రియేట్ చేయాలండి. ఇది కంపెనీ క్రియేట్ చేయడం. మరి ఎడిట్ చేయడం ఎలా? కంపెనీని ఎడిట్ చేయాలంటే మీరు ఈ వే నుంచి మాత్రమే ఎడిట్ చేయగలరండి. ఆల్ట్ కే నుంచి వెళ్ళి మాత్రమే మీరు ఎడిట్ చేయగలరు. చాలామంది ఇక్కడ ఉన్న ఆల్టర్ని ప్రెస్ చేసి కంపెనీని ఎడిట్ చేయాలని ట్రై చేస్తారు. ఈ ఆల్టర్ దగ్గర కంపెనీ ఎడిట్ అవ్వదు. ఎక్కడంటే ఆల్ట్ కే, ఇదిగోండి, మీరు ఆల్ట్ కే క్లిక్ చేసిన పర్లే ఇలా కంపెనీ దగ్గరికి వస్తే చూడండి, క్రియేట్ కింద మీకు ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ దగ్గరకు వచ్చి క్లిక్ చేయండి. ఆల్టర్ అడుగుతుంది, ఈ 3 కంపెనీస్లో మీరు ఏ కంపెనీని ఎడిట్ చేయాలనుకుంటున్నారు. సో నేను కృష్ణ అనే కంపెనీని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్ నెంబర్స్ అనేవి నేను రాంగ్ ఇచ్చాను ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది నేను రాంగ్ ఇచ్చాను. సో నేను నాకు సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేసుకున్నాను. లేదా మీరు కంపెనీని ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అని ఇచ్చాను కదా, నేను కృష్ణ అండ్ కో అని ఇస్తాను. కృష్ణ అండ్ కో ఎంటర్ చేస్తే మెయిలింగ్ నేమ్ కూడా ఆటోమేటిక్గా మారుతుంది. గమనించారా? సో నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేశాను, అలాగే కంపెనీ నేమ్. సేవ్ చేయడానికి షార్ట్ కట్కి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకెళ్ళినా పర్లేదు. కంట్రోల్ ఏ, నేను కంట్రోల్ ఏ క్లిక్ చేశానండి. అయిపోయింది, అంతే. ఆ కంపెనీ సేవ్ అయింది. అయ్యిందా చూడండి, ఇగోండి కృష్ణ అండ్ కో. కృష్ణ అని ఉండేది కృష్ణ అండ్ కో అని వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం ఫోన్ నెంబర్ కూడా మారిందో లేదు. ఇదిగోండి, ఫోన్ నెంబర్ కూడా మారింది. అర్థమవుతుందా? ఎస్కేప్ చేసుకొని బ్యాక్ రావాలి. టాలీలో బ్యాక్ రావాలంటే గేట్ ఆఫ్ టాలీ దగ్గరికి రావాలి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ చేసుకొని రండి. సో కంపెనీ క్రియేట్ చేసాము, అలాగే ఎడిట్ అనే ఆప్షన్ చూసాం. ఇప్పుడు నాకు ఈ కృష్ణ అనే కంపెనీ నాకు అవసరం లేదు, డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయాలన్నా ఆల్ట్ కేలోకే వెళ్ళండి. ఇది ఆల్ట్ కే. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉండదండి. నేను చెప్తున్నాను చూడండి, ఎడిట్కైనా డిలీట్కైనా మీరు ఆల్టర్లోకే వెళ్ళాలి. సో నేను అగైన్ ఆల్టర్లోకి వెళ్తున్నాను. ఈ 3 కంపెనీస్లో ఏ కంపెనీ డిలీట్ చేయాలి? నేను కృష్ణ అండ్ కో ఎంటర్ చేశాను. కృష్ణ అండ్ కో అనే కంపెనీని సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను. ఇక్కడ డిలీట్కి షార్ట్ కట్కి ఆల్ట్ డి, నోట్ చేసుకోండి. డిలీట్కి షార్ట్ కట్కి ఆల్ట్ డి. నేను ఆల్ట్ డి ప్రెస్ చేయగానే అడుగుతుంది, ఎంటర్ క్లిక్ చేయండి. అగైన్ అడుగుతుంది, ఆర్ యూ షూర్? వెంటనే మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు లిస్ట్లో చూడండి, ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చాం. ఎప్పుడైతే ఎంటర్ చేసామో కృష్ణ అండ్ కో కనబడట్లే. అర్థమైందా? సో ఇప్పుడు నేను చైతన్య అండ్ కోను కూడా డిలీట్ చేస్తాను చూడండి. సో కంపెనీలోకి వెళ్ళండి, ఆల్టర్లోకి వెళ్ళండి. ఈ రెండిట్లో నాకు కావాల్సింది చైతన్య అండ్ కో. డిలీట్ షార్ట్ కట్ ఆల్ట్ డి, ఎంటర్, అగైన్ ఎంటర్. బస్, అర్థమైందండి? సో ఈ విధంగా కంపెనీ క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం అండ్ డిలీట్ చేయడం. ఈ ఒక్క ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, ఆల్ట్ కే. ఇక్కడే క్రియేషన్ ఉంటుంది, ఎడిట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ డే ఆఫ్ ది క్లాస్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే, సీ యూ నెక్స్ట్ క్లాస్. బాయ్ అండి.